రియల్ టైమ్‌లో ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్‌ని డెవలప్ చేయడానికి విజువల్ స్టూడియో కోడ్‌ని యూజ్ చేస్తారు. అలాగే ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటది? జస్ట్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎల్, జేఎస్‌ని యూజ్ చేసుకొని మనం ఏదైనా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాము అంటే, ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ ఎలా ఉంటది అనేది తెలుసుకుందాం. మీ సిస్టమ్‌లో గనక వీఎస్ కోడ్ లేకపోతే గనక, ఇప్పుడు మీరు క్రోమ్ నుంచి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. లేదా మైక్రోసాఫ్ట్ స్టోర్ అని ఉంటదనమాట విండోస్ యూజర్స్‌కి. దాని నుంచి కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సెర్చ్ బార్‌లోకి వెళ్లి వీఎస్ కోడ్ అని టైప్ చేయండి. మీకు గనక వీఎస్ కోడ్ అని టైప్ చేసినప్పుడు రాలేదనుకోండి, మీ దాంట్లో ఇన్‌స్టాల్ అయినట్టు లేదు. కాబట్టి మీరు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడుంది. మీకు మీకు నచ్చిన బ్రౌజర్‌లోకి వెళ్లి వీఎస్ డౌన్‌లోడ్ అని చెప్పి టైప్ చేయండి. అని చెప్పిన తర్వాత మీ ఓఎస్ కూడా ఇవ్వండి. నాది విండోస్ 10 కదా ఇస్తున్నాను. అలా 11 ఏది కావాలంటే అది ఇచ్చి, ఇది code.visualstudio.com అనేది అఫీషియల్ సైట్ అనమాట. మీ ఓఎస్ని బట్టి మీకు ఆ పర్టికులర్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఉంటుంది విండోస్ వాళ్ళకి. ఇది క్లిక్ చేస్తే ఆ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఆ ఫైల్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే మన దాంట్లోకి వేసుకోవడం అనేది ఇన్స్టాల్ అయిపోద్ది. మన మొబైల్లో ఎలాగైతే మనం సింపుల్గా అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకుంటాం కదా, మొబైల్ అప్లికేషన్స్ని, సేమ్ అలాగే ఇక్కడ కూడా సింగిల్ క్లిక్తో అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట, ఈ స్టోర్ నుంచి కూడా. ఈ సెర్చ్ బార్లోకి వెళ్ళి మీకు కావాల్సిన అప్లికేషన్ పేరుని టైప్ చేయండి. విజువల్ స్టూడియో కోడ్ VS కోడ్ అని టైప్ చేయండి. షార్ట్గా VS కోడ్ అంటారు. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది. అదే మీకు అయితే ఇన్స్టాల్ అనే బటన్ వస్తే క్లిక్ చేయగానే ఒక 5 to 10 minutes తీసుకొని ఇన్స్టాల్ అయిపోతుంది. చాలా సింపుల్ సాఫ్ట్వేర్. మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు కూడా బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నా నెక్స్ట్ క్లిక్ చేసి సరిపోద్ది. ఆ ప్రాంప్ట్ ఇన్స్టాల్ అయిపోద్ది. చాలా ఈజీగా ఉంటుంది. సింపుల్ సాఫ్ట్వేర్, ఎంతసేపు పట్టదు. ఇప్పుడు VS కోడ్ని ఓపెన్ చేసి ఒక ఫోల్డర్ని ఎలా ఓపెన్ చేయాలి అందులో చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఫోల్డర్ని క్రియేట్ చేద్దాము. Ctrl+Shift+N క్లిక్ చేయొచ్చు షార్ట్ కట్. లేదా మనం ఒక ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూలోకి వెళ్ళి ఫోల్డర్ క్లిక్ చేసినా కానీ మనకి ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ అయ్యిద్ది అనమాట. దీనికి మై సైట్ అని చెప్పి ఒక నేమ్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ మై సైట్ అనే దాన్ని మనం VS కోడ్లో ఓపెన్ చేద్దాము. మన కనుక షార్ట్ కట్ని చెక్ చేసి ఉంచితే కనుక ఇన్స్టాల్ చేసేటప్పుడు మనం ఇక్కడ నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ విత్ అని చెప్పి VS కోడ్తో ఓపెన్ చేయొచ్చు. నేను చెక్ చేయలేదు కాబట్టి నేను VS కోడ్ లోపలికి వెళ్ళి ఓపెన్ చేస్తాను. ఇలాగైతే మనం ఆ షార్ట్ కట్ని చెక్ చేసిన సేపు ఎక్కడైతే ఓపెన్ చేసుకోవచ్చు. ఎలాగైనా సరే మన సాఫ్ట్వేర్ లోపలికి వెళ్ళి మై సైట్ అనేది ఆల్రెడీ ఓపెన్ అయింది. నేను అంతకుముందు చేశాను. దీన్ని ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొకసారి ఓపెన్ ఫోల్డర్ క్లిక్ చేస్తాను. చూడండి, ఓపెన్ ఫోల్డర్. ఈసారి న్యూ ఫోల్డర్ మీద క్లిక్ చేద్దాము, మై సైట్ కాకుండా. ఇప్పుడు అదే ఓపెన్ అయింది అనమాట. మనం కొత్త సేమ్ ఓకే. ఇప్పుడు అది రీప్లేస్ అయిపోయింది అనమాట. ఆ ఫోల్డర్ క్లోజ్ అయిపోయి కొత్త ఫోల్డర్ క్రియేట్ అయింది. మీరు VS కోడ్ ఓపెన్ చేసినప్పుడు ఇలాగా వెల్కమ్ ప్రాంప్ట్ లాంటిది వచ్చింది అనమాట. ఈ ట్యాబ్ని క్లోజ్ చేసేయచ్చు. మీకు కనుక ఇది అవసరం లేదు అనుకుంటే ఇది అన్చెక్ చేసి కనుక క్లోజ్ చేశారు అనుకోండి, నెక్స్ట్ టైం నుంచి మీకు ఇది వెల్కమ్ స్క్రీన్ అనేది రాదు. అది మీరు చెక్ చేసి క్లోజ్ చేసింటే మీరు ఓపెన్ చేసిన ప్రతిసారి ఇది ఓపెన్ అవుతుంది అనమాట, ఇది కనిపించింది అనమాట మీకు. ఓకే. ఓకే. ఇప్పుడు న్యూ ఫోల్డర్లో మనం ఒక HTML ఫైల్ని క్రియేట్ చేద్దాము. HTML నేమ్, ఫైల్ నేమ్ index.html అని ఇద్దాము. ఇక్కడ HTML అనేదేమో ఎక్స్టెన్షన్ అనమాట. డాట్ తర్వాత ఇచ్చేది, డాట్ ముందు ఇచ్చేదేమో ఆ ఫైల్ నేమ్ ఇండెక్స్ అనమాట. ఎక్కువగా ఇలా ఇస్తారు అని చెప్పి నేను ఇది ఇచ్చాను. దీని రీజన్ కూడా నేను ఆల్రెడీ HTML ప్లేలిస్ట్లో చెప్పాను. అండ్ దీని తర్వాత ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్కి script.js అని చెప్పి ఇద్దాం. మనం ఎక్స్టర్నల్ ఫైల్స్ని క్రియేట్ చేస్తున్నాం అనమాట. అంటే HTMLలోనే జావా స్క్రిప్ట్ CSS రాయకుండా ఎక్స్టర్నల్ ఫైల్స్లో రాసి వాటిని HTMLలోకి ఇంపోర్ట్ చేసుకున్నాం. సో అలాగే CSS కూడా రాద్దాము. style.css. ఓకే. ఇప్పుడు 3 ఫైల్స్ క్రియేట్ అయినాయి కదా. ఇప్పుడు HTMLలోకి వెళ్ళి ఇప్పుడు చూడండి, మన నార్మల్ నోట్ ప్యాడ్లో కనుక మనం HTML బేసిక్ స్ట్రక్చర్ వేయాలనుకోండి చాలా ఎక్కువసేపు పట్టింది. ఇక్కడ చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది. షిఫ్ట్ హోల్డ్ చేసి 1ని ప్రెస్ చేశారనుకోండి, ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేస్తే మనకు కావాల్సిన బేసిక్ HTML స్ట్రక్చర్ అనేది మనకి వచ్చింది చూసారా. ఇది IDS వల్ల మనకి ఎక్కువ వచ్చే అడ్వాంటేజ్ అనమాట. ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి. ఇక్కడ వెళ్ళి మన ఎక్స్టెన్షన్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. చాలా లైవ్ సర్వర్ అని చెప్పి, ఇంకా మన థీమ్ని మార్చుకోవడానికి, ఇంకా రకరకాల ప్లగిన్స్ అనేవి ఉంటాయి. వీటిని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఇవన్నీ కూడా మనం ఈ VS కోడ్లో యూజ్ అవుతాయి. అలాగే మనం GitHub కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మన కోడ్ని GitHubలోకి పుష్ చేసుకోవచ్చు. GitHubలో ఉన్న కోడ్ని పుల్ చేసుకోవచ్చు. మన ఇక్కడ టర్మినల్ అనేది కూడా ఉంటుంది అనమాట. అంటే సపరేట్గా మనం కమెంట్ ప్రాంప్ట్లోకి వెళ్ళి కమెంట్స్ని టైప్ చేయాల్సిన లేదు. ఇక్కడనే చేసుకోవచ్చు, డీబగ్ చేసుకోవచ్చు.
ఇలాగ మన నార్మల్ మన హెచ్టీఎంఎల్ చేస్తే కాకుండా జావా స్క్రిప్ట్, జావా, పైథాన్ ఇలాంటి వేరే లాంగ్వేజెస్‌ని కూడా రన్ చేసుకొని చూసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఈ కోడ్ రాసాం గదా! ఇప్పుడు హలో వరల్డ్ అప్లికేషన్‌ని ఇక్కడ హలో వరల్డ్ అనే టెక్స్ట్‌ని ఇక్కడ టైప్ చేద్దాము. పారాగ్రాఫ్ ట్యాగ్‌లో హలో వరల్డ్. ఓకే. ఇక్కడ చూసారా వైట్ డాట్ వచ్చింది. అంటే ఈ పర్టిక్యులర్ ఫైల్ అనేది సేవ్ అవ్వలేదనమాట. మనం డైరెక్ట్‌గా కంట్రోల్ ఎస్ క్లిక్ చేయొచ్చు షార్ట్ కట్. లేదా మనకి సేవ్ ఉంది కదా! ఇక్కడ ఇది క్లిక్ చేసినా గాని సేవ్ అయిద్దనమాట. అలా. ఇది ఉంది కదా! ఇది ఫైల్ ఎక్స్‌ప్లోరర్ అనమాట. ఇది క్లిక్ చేసినప్పుడు మనకి ఎప్పుడు ఇది హైలైట్ అయ్యేలా చూసుకోండి. అప్పుడైతే మనకి ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది కనపడుద్ది. అదే మనం ఇక్కడున్నా లేదా ఎక్కడున్నా గానీ మనకి కనిపించవనమాట. మనం ఏమైపోయిందో అనుకుంటాం. స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు కన్‌ఫ్యూజన్ వచ్చిద్ది. ఎప్పుడు ఇక్కడ టాప్‌లో ఉండేలా చూసుకోండి. ఇది హైలైట్ అవ్వాలంటే ఇది యాక్టివ్‌గా ఉందనమాట. సో, ఈ మన ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది కనపడిద్ది. ఓకే. ఇప్పుడు బేసిక్ హెచ్టీఎంఎల్ స్ట్రక్చర్ అనేది డిజైన్ అయింది కదా! సో, ఇప్పుడు మనం సీఎస్ఎస్ రాద్దాము. లో పారాగ్రాఫ్ ట్యాగ్‌కి ఒక కలర్ ఇద్దాం అనమాట. ట్యాగ్ కలర్. ఇక్కడ చూసారా మనకు కావాల్సిన కలర్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. మనం ఏవి గుర్తుపెట్టుకునే పని ఉండదు. మనకు కావాల్సిన కలర్ ఏదో పిక్ చేసుకొని ఎంటర్ క్లిక్ చేయడమే. దానికి తగ్గ హెక్సా కోడ్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది పక్కన. సో, ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. కలర్ ఓకే. ఇప్పుడు సేమ్ ఇప్పుడు జావా స్క్రిప్ట్‌లో మనం జస్ట్ ఒక అలర్ట్ రాద్దాం అంతే, ఎక్కువ ఏం రాయొద్దు. సింపుల్‌గా. ఎందుకంటే మన జావా స్క్రిప్ట్ కోర్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి జావా స్క్రిప్ట్ కోర్స్‌లో చాలా నేర్చుకుందాం. జావా స్క్రిప్ట్ నుంచి ఎలాగా డైనమిక్‌గా మనం హెచ్టీఎంఎల్ ఎలిమెంట్స్‌ని క్రియేట్ చేయటం వాటన్నిటి గురించి నేర్చుకుందాం. ప్రస్తుతానికైతే హలో వరల్డ్ ఫ్రమ్ జావా స్క్రిప్ట్ అలర్ట్‌ని సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 ఏంటంటే ఎక్స్టర్నల్ ఫైల్స్ అనమాట. ఈ హెచ్టీఎంఎల్‌కి బయట ఉన్నాయి ఫైల్స్. అదే అంతకుముందైతే మనం ఏం చేస్తాము, ఈ స్క్రిప్ట్ అని రాసి ఈ స్క్రిప్ట్ లోపల మనం ఇక్కడ రాసుకోవచ్చు జావా స్క్రిప్ట్‌ని. ఓకేనా? ఈ లోపల జావా స్క్రిప్ట్ రాయొచ్చు ఇలాగ అలర్ట్. ఇదేంటి ఇంటర్నల్ అనమాట. అంటే ఈ ఫైల్ లోపల ఉంది. కాబట్టి వీటిని మనం సెపరేట్‌గా ఇంపోర్ట్ చేసుకోవసరం లేదు. సేమ్ సీఎస్ఎస్ కూడా అంతే. స్టైల్ అనే ట్యాగ్ లోపల మనం సీఎస్ఎస్‌ని డైరెక్ట్‌గా రాసేసుకోవచ్చు అనమాట. ఇది కూడా రాసుకోవచ్చు మనం సీఎస్ఎస్‌ని. ఇలాగ. ఇది ఇంటర్నల్ సీఎస్ఎస్ అనమాట. అంటే ఈ పర్టిక్యులర్ ఫైల్‌కి మాత్రం మనకు అప్లై అయిద్దనమాట. అలా గాదు. మనం ఏంటంటే ఇప్పుడు చాలా ఒక 10 హెచ్టీఎంఎల్ ఫైల్స్ క్రియేట్ చేసామనుకో సెపరేట్‌గా అన్నిటికి సీఎస్ఎస్ సెపరేట్‌గా అనేది చేసి మనం టైప్ చేయాల్సి ఉంటది. అదే గనక ఎక్స్టర్నల్‌గా ఇలా ఫైల్స్ ఉన్నాయనుకోండి డైరెక్ట్‌గా ఇంపోర్ట్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఎక్స్టర్నల్‌గా ఉన్న సీఎస్ఎస్ ఫైల్‌ని మన హెచ్టీఎంఎల్ లోపలికి ఇంపోర్ట్ చేయాలనుకుంటే మనం లింక్ అనే ట్యాగ్‌ని యూజ్ చేయాలి. లింక్ ఇక్కడ మనం ఏ టైప్ షీట్‌ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాము. ఆర్ఈఎల్ ఈజ్ ఈక్వల్స్ టు స్టైల్ షీట్ అనమాట. స్టైల్ షీట్ కాబట్టి అది స్టైల్ షీట్ అని ఇవ్వాలి. ఇది ఒక్కదానికి మనం ఎక్స్ప్లిసిట్‌గా స్టైల్ షీట్ అని ఇవ్వాలి. మన జేఎస్ ఫైల్‌కి అయితే అలా ఇవ్వవసరం లేదు. ఇక్కడ నెక్స్ట్ హెచ్ఆర్ఈఎఫ్ హైపర్ రిఫరెన్స్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ ఫైల్‌లో ఎక్కడికి వెళ్ళి ఈ సీఎస్ఎస్ ఫైల్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట ఆ పాత్. మనం డైరెక్ట్‌గా ఇప్పుడు ఈ ఫైల్ ఎక్కడైతే ఉందో అదే పాత్‌లో ఉంది కాబట్టి మనం పాత్ ఏమి ఇవ్వవసరం లేదు. డైరెక్ట్‌గా ఆ ఫైల్‌ని ఇచ్చేసేయొచ్చు. ఇక మీరు టైప్ చేస్తే చూసారా ఇక మనకి స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని చూపిస్తుంది. అంటే సేమ్ అదే ఫోల్డర్‌లో ఉంది కాబట్టి చూపిస్తుంది. లేదా ఆ ఫైల్ గాని వేరే ఫోల్డర్ గాని ఉంటే చూపించిద్ది అనమాట ఆ ఫోల్డర్ పేరు. అది కూడా చూద్దాము. ప్రస్తుతానికి స్టైల్ ఎంటర్ క్లిక్ చేయగానే ఆ స్టైల్ డాట్ సిఎస్ఎస్ మనకి ఇక్కడ వచ్చేసింది అనమాట. క్లోజ్ చేస్తుంది ఈ ట్యాగ్. ఇప్పుడు సేవ్ చేయండి. ఇప్పుడు చూసారా సిఎస్ఎస్ ఫైల్ అనేది ఇంపోర్ట్ అయింది అనమాట. ఇప్పుడు కంట్రోల్ హోల్డ్ చేసి ఇక్కడ ఉన్న ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మనం ఈ ఫైల్కి వెళ్ళిపోతాం అనమాట. ఇలాగా. ఓకే. సో ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. సిఎస్ఎస్ అప్లై అయిందో లేదో చూద్దాము. ఇక్కడ నుంచి కూడా రన్ చేసుకోవచ్చు. రన్ నుంచి మనకి ఏ ఓఎస్ మన ఏ బ్రౌజర్ కావాలంటే ఆ బ్రౌజర్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సెలెక్ట్ చేసుకుంటే చూసారా ఇప్పుడు రన్ అయితే రన్ అయ్యి మన కలర్ అనేది అప్లై అయింది. కానీ అలర్ట్ అనేది రాలేదు. ఎందుకంటే మన జావా స్క్రిప్ట్ ఇంకా ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి. ఇక్కడ చూసారా ఇక్కడ స్టేటస్ అనమాట. స్టేటస్ బార్ ఇక్కడ నుంచి మనం ఏమన్నా లైవ్ సర్వర్ కనుక ఇన్స్టాల్ చేసుకుంటే ఇక్కడ నుంచి రన్ చేయటం లేదా దీన్ని ఇక్కడ నుండే టర్మినేట్ చేయటం కానీ చేయొచ్చు. ఏమైనా ఎర్రర్స్ ఉన్నా కానీ ఇక్కడ చూపించుతుంది అనమాట. ఓకే. ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్‌ని కూడా ఇంక్లూడ్ చేద్దాము. జావా స్క్రిప్ట్‌ని స్క్రిప్ట్ అండ్ ట్యాగ్ ద్వారా ఇంక్లూడ్ చేయొచ్చు. దీనికి ఎస్ఆర్‌సి అనే ఒక అట్రిబ్యూట్ ఇచ్చి మనం జావా స్క్రిప్ట్ ఎక్కడైతే ఉందో ఆ పాత్ ఇవ్వాలన్నమాట. ఎక్కడుంది మన జావా స్క్రిప్ట్ సేమ్ అదే ఫోల్డర్‌లో ఉంది కాబట్టి ఇదిగోండి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఎక్స్‌ప్లోర్‌లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఫైల్ స్ట్రక్చర్ కనపడుతుందన్నమాట. ఇక్కడ జావా స్క్రిప్ట్ అనే ఫైల్‌లో ఉంది. సో, స్క్రిప్ట్ డాట్ జేఎస్
ఓకే. ఇలా చూసారా మనం స్టార్టింగ్ ట్యాగ్ ఇవ్వగానే ఎండింగ్ ట్యాగ్ వచ్చేసింది చూసారా? స్టార్టింగ్ ట్యాగ్‌కి ఉన్న లాస్ట్ క్యారెక్టర్ మనం టైప్ చేయగానే ఎండింగ్ ట్యాగ్ అనేది మనకు వచ్చేసిద్దనమాట. ఓకే. ఇప్పుడు సేవ్ చేస్తే ఇదిగోండి ఇక్కడ సేవ్ అవ్వలేదు కాబట్టి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశాను. ఓకే. ఇక్కడ చూసారా ఇంకా ఇది మనకు కనిపించట్లేదు. మనం ఇక్కడి నుంచి రిఫ్రెష్ చేసుకోవచ్చు. రీస్టార్ట్ అయిద్దనమాట మళ్ళీ మనకి. ఇగ చూసారా రీస్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మనం ఎక్కడనో క్లిక్ చేయొచ్చు. అక్కడి నుంచి మనం VS కోడ్ నుంచి అయితే అది క్లిక్ చేస్తే రీస్టార్ట్ అయిద్ది. మనకి ఇప్పుడు ఒక ప్రాంప్ట్ వచ్చింది కదా! ఒక అలర్ట్ బాక్స్ వచ్చింది కదా! ఇది మనం ఓకే క్లిక్ చేసేదాకా కూడా మనకి రెండర్ అవ్వదనమాట. అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో రెండర్ అయిపోయి ఉంటది. కాకపోతే మనకు కనిపించదు. ఇలాగా మనకి ఇలా చూపిస్తానే ఉండిద్దనమాట. రిఫ్రెష్ అవుతున్నట్టు పేజ్. ఓకే క్లిక్ చేస్తాను. ఇదిగో ఇలా మన HTML, CSS అప్లై వచ్చిందనమాట. ఓకే. ఇది క్లోజ్ చేస్తున్నాను. ఇవన్నీ మనకు వెళ్ళిపోతాయనమాట. ఓకే. ఇలాగా. హ్మ్. ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే ఇప్పుడు మనం index.html ఫైల్‌లో ఉన్నాం కదా! ఈ ఫైల్ నుంచి మనం రన్ చేసాం అనుకోండి. ఇప్పుడు ఈ ఫైల్ అనేది బ్రౌజర్‌కి ఇస్తారనమాట రన్ చేయడానికి. కాబట్టి మనకి ప్రాబ్లమ్ లేకుండా కరెక్ట్‌గా రెండర్ అయిద్ది. మనం ఎలా అనుకుంటున్నామో అలా రెండర్ అయిద్దనమాట. ఓకే. ఇప్పుడు మనం గనక ఇప్పుడు style.cssలో గాని లేదా script.jsలో ఉండి గనక మనం ఈ రన్ అనే యాక్షన్ గనక పెర్ఫార్మ్ చేసాం అనుకోండి. ఇప్పుడు మనకి ఒక ఫైల్ అనేది జనరేట్ అయ్యింది చూడండి. ఇక్కడ చూడండి .vs కోడ్ launcher.json అనేది ఒకటి జనరేట్ అయింది. ఓకే. ఈ ఫైల్ అనేది మన CSS లేదా JS ఫైల్స్ రన్ చేయాలనుకున్నప్పుడు జనరేట్ అయ్యిద్దనమాట. మనకి అవుట్‌పుట్ అనేది రాదు. మనం కావాలంటే మళ్ళీ ఇంకొకసారి వెళ్లి రన్ చేసాం అనుకోండి. మనకి ఇప్పుడు ఎర్రర్ వచ్చింది చూడండి. అంటే ఈ లోకల్ హోస్ట్ ఇక్కడికి వెళ్లి చూసుకుంటుంది. ఈ లోకల్ హోస్ట్ 8080 వెళ్లి చూసుకుంటుంది. కానీ యాక్చువల్‌గా అక్కడ ఏమి లేదు. అసలు అక్కడ ఏం రన్ అవ్వట్లేదు కాబట్టి మనకి ఇలాగా చిన్న ఎర్రర్ మెసేజ్ లాంటిది డిస్‌ప్లే అవుతుందనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మనం గనక ఏదైనా రన్ చేయాలి అనుకున్నప్పుడు ఏదన్నా సైట్ రన్ చేయాలనుకున్నప్పుడు ఎప్పుడు .html అనే ఫైల్ నుంచి రన్ చేయండనమాట. ఆ HTMLలోనే మనం CSS లింక్ చేస్తాము. తర్వాత జావాస్క్రిప్ట్ రన్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్‌గా ఇవి కాల్ అవుతాయి. ఎప్పుడు వీటిని రన్ చేయబాకండి. జావాస్క్రిప్ట్ గాని, ఈ CSS గాని, జావాస్క్రిప్ట్‌ని గాని. ఇప్పుడుంది ఈ HTML ఫైల్ ఉంది కదా! ఇప్పుడు దీన్ని రన్ చేస్తుంటే రన్ అవ్వదు చూడండి. అంటే మళ్ళీ అది రీడైరెక్ట్ అయిపోతుంది. లోకల్ హోస్ట్ 8080కి రీడైరెక్ట్ అవుతుంది. మనకు అలా అవ్వకూడదు కదా! అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకి ఇప్పుడు క్రియేట్ అయిన ఈ .vs కోడ్ అనే ఈ ఫోల్డర్‌ని డిలీట్ చేయాలి. రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ కొట్టేసేయొచ్చు. సరే ఇప్పుడు ఆ ఫోల్డర్ డిలీట్ అయింది కాబట్టి మనకు అలాగా ఆటోమేటిక్‌గా లోకల్ హోస్ట్‌కి వెళ్ళకుండా పోర్ట్‌కి వెళ్ళకుండా మనకి డైరెక్ట్‌గా బ్రౌజర్‌లో ఈ పేజ్ అనేది ఈ HTML పేజ్ అనేది రెండర్ అయిద్దనమాట. నార్మల్‌గా. ఓకేనా? ఇలా. సో, ఓకే. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక బేసిక్ ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉండిద్ది రియల్ టైమ్‌లో చేసేటప్పుడు అనేది చూద్దాము. ఓకే. మనం ఇందులో క్రియేట్ చేసాం కాబట్టి ఈ ఫోల్డర్‌ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను. మనం ఎక్కడి నుంచైనా సరే ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. కంట్రోల్-షిఫ్ట్-N ఎక్కడైనా క్లిక్ చేయొచ్చు. లేదా న్యూలోకి వెళ్ళి ఫోల్డర్‌లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ నేను స్టైల్ CSS ఫైల్స్ అనేవి స్టైల్ అనే ఫోల్డర్‌లో పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి స్టైల్ అనే ఫైల్‌ని ఇక్కడ నుంచి ఈ పర్టిక్యులర్ ఫోల్డర్ ఉంది కదా! ఆ ఫోల్డర్‌లోకి మూవ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ నుండి కట్ అయ్యి అక్కడ పేస్ట్ అయిపోతాడు. అంటే ఇక్కడ రిమూవ్ అయిపోద్ది. ఇందులో ఉండిద్దనమాట. ఓకేనా? సేమ్ అలా మనం ఎక్కడి నుండి చేయొచ్చు. మన ఈ VS కోడ్‌లో కూడా చేయొచ్చనమాట. ఈ VS కోడ్‌లో ఏం చేద్దామంటే ఫోల్డర్ ఉంది కదా! ఫోల్డర్ మీద క్లిక్ చేసాం అనుకోండి ఫోల్డర్ వచ్చింది. స్క్రిప్ట్ అనేది ఇక్కడ చేద్దాం. స్క్రిప్ట్ ఫోల్డర్ ఇక్కడ క్రియేట్ చేశాను. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ డ్రాగ్ చేద్దాం స్క్రిప్ట్ అనే దాంట్లో. మూవ్ చేయాలనుకుంటున్నారా అని చెప్పి అడుగుతుందనమాట. ఆ పర్టిక్యులర్ ఫోల్డర్‌లోకి మూవ్ అని చెప్తే మూవ్ అయిపోద్ది. చూసారా? స్క్రిప్ట్‌లోకి మూవ్ అయిపోయింది. ఇప్పుడు చూసారా? ఇండెక్స్ మాత్రమే ఇక్కడుంది. మన ఈ ఫోల్డర్ స్ట్రక్చర్‌లోకి వెళ్తే చూసారా స్క్రిప్ట్ ఇక్కడ కూడా తయారవుతుంది. అంటే మనం ఇక్కడ చేసినా సేమ్ ఒకటే. కాకపోతే డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్ అనమాట. మనం చేయటానికి ఒక డిఫరెంట్ ఇంటర్ఫేస్ ఇచ్చారు. కాకపోతే ఒక దగ్గరే ఒక డేటా అనేది హార్డ్‌వేర్ మన హార్డ్ డిస్క్‌లో డిస్‌ప్లే అయిన డేటా ఉంటది కదా! అందులో సేవ్ అయిన డేటా వాటినే చేంజెస్ చేస్తాయి అనమాట. మనం ఏ సాఫ్ట్‌వేర్ ద్వారా చేయొచ్చు లేదా ఈ ఫైల్ మేనేజర్ ద్వారా కూడా చేసుకోవచ్చనమాట. ఓకే. ఓకే. ఇప్పుడు మనం ఇవి జనరల్‌గా ఏంటంటే మనం జస్ట్ HTML, CSS, JSని గనక యూజ్ చేసుకొని ఒక వెబ్‌సైట్‌ని డిజైన్ చేస్తుంటే మన ఫోల్డర్ స్ట్రక్చర్ ఇలా ఉండిద్దనమాట. ఇలాగా ఒక ఇండెక్స్ ఒక HTML ఫైల్స్ మాత్రమే మనం డైరెక్ట్‌గా ఆ ఫోల్డర్ మెయిన్ ఫోల్డర్ ఉంటది కదా! అందులో పెడతాం అనమాట. మిగిలినవన్నిటిని కూడా సెపరేట్ ఫోల్డర్స్ క్రియేట్ చేసి అందులో పెడతాం. లేదంటే మనకి ఏ ఫైల్ అయితే కావాలో ఆ ఫైల్‌ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టమైద్ది. అందుకు ఈ ఫోల్డర్ స్ట్రక్చర్‌ని యూజ్ చేస్తారు. ఇప్పుడు మన ఇమేజెస్ ఉన్నాయనుకోండి వాటిని ఏంటంటే కంట్రోల్-షిఫ్ట్-N కొట్టి మళ్ళీ ఇమేజెస్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఈ ఇమేజెస్ అనే ఫోల్డర్‌లో మనం ప్లేస్ చేసుకోవచ్చనమాట.
ఓకేనా. సో, అలా మనకి ఏమైనా రిసోర్సెస్ ఉంటే మనకు వాటికి సెపరేట్‌గా ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకొని అందులో వాటిని ఫైల్స్‌ని గాని లేదా అవి హ్మ్. వేరే రిసోర్స్ ఉంటే వాటిని అందులో పెట్టేసుకోవచ్చు. ఇండెక్స్ లేదా ఇలా హెచ్‌టీఎంఎల్ మాత్రం ఈ పర్టిక్యులర్ మెయిన్ ఫోల్డర్‌లో పెట్టేసుకున్నాం. పెట్టేసుకోండి. ఓకే. ఓకే. ఒకవేళ మనం గనక ఏదన్నా మనం ఏదన్నా ఒక ఫ్రేమ్‌వర్క్స్‌ని యూజ్ చేస్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రియాక్ట్ గాని, యాంగులర్ గాని వాటిని కూడా మనం వీఎస్ కోడ్‌లో రన్ చేయొచ్చనమాట. వాటికేంటంటే ఒక కమాండ్ రన్ చేయంగానే మనకిక్కడ ఫోల్డర్ సెక్షన్ ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోద్ది. మనం ఇక్కడ ఇదంతా క్రియేట్ చేయవసరం లేదు. మనకి టెర్మినల్‌లోకి వెళ్లి మనకి ఏ పర్టిక్యులర్ ఫ్రేమ్‌వర్క్‌కి సెపరేట్‌గా ఒక కమాండ్స్ అనేవి ఉంటాయి. కొన్ని సెట్ ఆఫ్ కమాండ్స్. వాటిని రన్ చేస్తే వాటికి మన నేమ్ కూడా ఇవ్వచ్చు. అంటే మన ఫోల్డర్, మన అప్లికేషన్ నేమ్ ఏమి ఉండాలి అనేది కూడా ఆ కమాండ్‌లో ఇవ్వచ్చు. ఇస్తే మనకి ఇక్కడ ఫోల్డర్ సెక్షన్ ఆటోమేటిక్‌గా జనరేట్ అయిపోద్ది. అందులో మనకు కావాల్సిన ఒక మెయిన్ ఫైల్ ఉండిద్ది. అందులోకి వెళ్లి మనం చేంజెస్ చేసుకుంటూ వేరే కాంపోనెంట్స్‌ని ఇందులో కాల్ చేసుకుంటే అది రెండర్ అయిపోతూ ఉండిద్దనమాట. మనం రాసిన కోడ్ అంతా కూడా. సో, వాటిని ఆ పర్టిక్యులర్ కోర్సెస్ నేర్చుకునేటప్పుడు చూద్దాము. ప్రస్తుతానికైతే ఇది చాలా సింపుల్‌గా ఉండిద్ది. ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ వరకు చాలా వరకు ఇదే యూజ్ చేస్తారు. ఇప్పుడు మనకిక్కడ చూసారా? ఇప్పుడు ఇది నేను రన్ చేసి చూస్తాను. కానీ నాకిది వర్క్ అవ్వదు. ఎందుకనేది చెప్తాను. రన్‌లోకి వెళ్లి రన్ వితౌట్ డీబగ్. ఇక్కడ చూసారా నాకు సీఎస్ఎస్ అప్లై అవ్వలేదు. అలాగే అలర్ట్ కూడా రాలా. ఎందుకంటే మనం మనం సీఎస్ఎస్‌ని అలాగే స్క్రిప్ట్‌ని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసాము. కాతే ఇవి ఈ పాత్రలో లేవు. కావాలని చూడండి. నేను కంట్రోల్ హోల్డ్ చేసి స్క్రిప్ట్ చూసారా? అనేబుల్ టు ఓపెన్ స్క్రిప్ట్ డాట్ జేఎస్ అని అంటున్నారు. అంటే ఆ పర్టిక్యులర్ పాత్రలో ఈ స్క్రిప్ట్ డాట్ జేఎస్ అనే ఫైల్ లేదు. క్రియేట్ చేయమంటారని అడుగుతుంది. అవసరం లేదు. కాబట్టి మనం క్లోజ్ చేసేద్దాము. మనకేం కావాలి? ఓకే. ఇప్పుడు స్టైల్ డాట్ సేల్స్ కూడా అంతే. ఇక్కడ 2 లేవట 2 అప్లై అవ్వట్లేదు. అంటే మనం ఇచ్చిన ఈ పాత్రలో లేవు. ఈ 2 ఫైల్స్ ఉన్నాయి. కాతే ఈ పాత్రలో లేవు. కాబట్టి మనం డైరెక్ట్‌గా పాత్ ఇవ్వాలన్నమాట. మనం అబ్సల్యూట్ పాత్, రిలేటివ్ పాత్ అని ఆల్రెడీ నేను హెచ్‌టీఎంఎల్‌లో చెప్పాను. ఒకసారి మళ్ళీ చెప్తాను. అబ్సల్యూట్ పాత్ అంటేనేమో డైరెక్ట్‌గా మనం ఏ ఫోల్డర్‌లో అయితే ఉంది మొత్తం కంప్లీట్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ వచ్చిందన్నమాట. ఇది అబ్సల్యూట్ పాత్. సి డ్రైవ్‌లో, యూజర్స్‌లో ఇదంతా ఉంది అని చెప్పి చెప్పటం అన్నమాట. మనం ఇలా ఇస్తే ఏంటంటే మనం ఏం చేస్తాం సర్వర్‌లో కనుక మన వెబ్‌సైట్‌ని మనం హోస్ట్ చేయాలి అనుకుంటే జస్ట్ ఈ న్యూ ఫోల్డర్‌ని మాత్రమే మనం పుష్ చేస్తాం అనమాట. ఈ సి డ్రైవ్ మొత్తం పుష్ చేయము. అలాంటప్పుడు మనకేంటంటే ఈ అబ్సల్యూట్ పాత్ ఇస్తే దానికి అర్థం కాదనమాట. ఆ ఇమేజ్‌ని మనం డిస్‌ప్లే చేయదు. ఇమేజ్ గాని, సోర్స్ గాని వేరే ఏదున్నా సరే డిస్‌ప్లే చేయదు. అందుకని ఎప్పుడు అబ్సల్యూట్ పాత్ ఇవ్వకూడదు. ఎప్పుడైనా సరే రిలేటివ్ పాత్ ఇవ్వాలి. రిలేటివ్ పాత్ ఎలా ఇవ్వాలంటే మనం ఎందులోకైతే ఇంపోర్ట్ చేస్తున్నామో ఆ పర్టిక్యులర్ ఫైల్‌కి రిలేటివ్‌గా మనం ఇంపోర్ట్ చేస్తున్న ఫైల్ పాత్ ఇవ్వాలన్నమాట. అంటే ఇప్పుడు మన హెచ్‌టీఎంఎల్ ఉంది కదా! ఈ హెచ్‌టీఎంఎల్‌లో ఏ ఫోల్డర్ అయితే ఉందో అదే ఫోల్డర్‌లో గనక మన ఈ పర్టిక్యులర్ ఫైల్ ఉందనుకోండి డైరెక్ట్‌గా నేమ్ ఇచ్చేయొచ్చు. కానీ ఇందుట్లో లేదు గదా! దీనికి ప్యారలెల్‌గా ఉన్న ఒక ఫోల్డర్‌లో అంటే ఇది ఏ ఫోల్డర్‌లో అయితే ఉందో దాంట్లో ఒక ఫోల్డర్ ఉందనమాట. ఆ ఫోల్డర్ లోపల గదా మనకి స్టైల్ డాట్ సీఎస్ఎస్ అనేది ఉంది. కాబట్టి ఫస్ట్ ఆ ఫోల్డర్ నేమ్ ఇవ్వాలి. స్టైల్ గదా! స్టైల్ స్లాష్ ఇక్కడ చూసారా ఫోల్డర్ కాబట్టి ఫోల్డర్ స్ట్రక్చర్ వస్తుంది. స్టైల్ స్లాష్ ఇస్తే తర్వాత ఆ స్లాష్ తర్వాత ఆ పర్టిక్యులర్ ఫోల్డర్‌లో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి అన్నమాట మనకి. చూసారా? ఇక మనం ఇంకా చాలా ఉంటాయి కదా! ఆ లిస్ట్ మొత్తం కనపడిద్ది. మనం ఇక్కడ డౌన్ యారో క్లిక్ చేసుకొని మనం హ్మ్. ఆ పర్టిక్యులర్ ఫైల్ మీదకి వెళ్ళొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్‌గా ఇదే హైలైట్ అవుతుంది కాబట్టి ఎంటర్ క్లిక్ చేస్తే లేదా దీని మీద క్లిక్ చేసినా గానీ ఈ పర్టిక్యులర్ స్టైల్ డాట్ సీఎస్ అనేది మనకి ఇక్కడ వచ్చిందనమాట. సేమ్ అలాగే స్క్రిప్ట్ కూడా యూజ్ చేద్దాము. స్క్రిప్ట్ డాట్ జేఎస్ సేవ్ చేద్దాము. ఇది మళ్ళీ రన్ చేస్తే ఓకే. ఇప్పుడు చూసారా? ఇప్పుడు అప్లై అయింది. దీన్ని రిలేటివ్ పాత్ అంటారు. అంటే ఈ పర్టిక్యులర్ మెయిన్ ఫైల్ మనం ఎక్కడైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఆ ఫైల్‌కి రిలేటివ్‌గా ఇస్తామనమాట. ఏ రిసోర్స్ అయినా సరే. ఎప్పుడైనా సరే ఇదే ఇవ్వాలి. ఎప్పుడు అబ్సల్యూట్ పాత్ ఇవ్వకూడదు. అబ్సల్యూట్ పాత్ ఊరికే టెస్టింగ్ కోసం యూజ్ చేస్తారు. కానీ ఎప్పటికీ రియల్ టైమ్‌లో యూజ్ చేయకూడదు అసలు దాన్ని. ఓకే. మనం దీన్ని స్టాప్ చేద్దాం. ఓకే. సో, ఫోల్డర్ స్ట్రక్చర్ అండ్ వీఎస్ కోడ్‌ని ఎలా యూజ్ చేయాలి అనేది ఒక బేసిక్ ఐడియా వచ్చిందనుకుంటున్నాను. నెక్స్ట్ టైమ్ నుంచి మనం సీఎస్ఎస్ ప్లేలిస్ట్‌ని స్టార్ట్ చేద్దాము. ఆహ్, ఓకే. సీఎస్ఎస్ ప్లేలిస్ట్‌లో బేసిక్‌గా ఏమేమి కావాలో అవన్నీ కూడా మనం సీఎస్‌లో నేర్చుకుందాము. చాలా ఉంటాయి సీఎస్ఎస్ అండ్ జేఎస్‌లో కూడా. కానీ ఒక బేసిక్ అండర్‌స్టాండింగ్ కావాలి కదా! మనకు వెబ్‌సైట్‌ని డెవలప్ చేయాలంటే, ఆ బేసిక్ అండర్‌స్టాండింగ్ కోసం సీఎస్ఎస్ అండ్ జేఎస్ ప్లేలిస్ట్‌ని కూడా చూడండి మీరు. ఓకే. సో, అంతే మీకు అర్థమైందనుకుంటున్నాను. థాంక్ యూ.